మా ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం తెలియజేస్తారా? తప్పనిసరిగా ఈ రోజున అందరూ కూడా వీలైనంత వరకు కుజుడికి సంబంధించి, అంటే వీలైతే కుజుడికి సంబంధించిన స్తోత్రాలు, అలా గనక కాకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన స్తోత్రాలు వినడం కానీ, లేకపోతే చేయగలిగిన వాళ్ళు చేయడం కానీ, అంతేకాకుండా దాంతోపాటుగా కొందరికి హనుమాన్ చాలీసా మీద బాగా వచ్చి చేసుకోగలం అనుకుంటే హనుమాన్ చాలీసా అయినా ఈ రోజున మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఏ రకమైన ఇబ్బందులున్నా, అంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు కానీ, రుణాలకి సంబంధించిన ఇబ్బందులు, అంటే ఏదన్నా శత్రువులు కానీ, ఆరోగ్య విషయంలో కానీ, అనారోగ్యాలని అధిగమించడానికి కానీ, రుణాల విషయంలో కానీ వీలైనంతవరకు ఇలాంటివి ఏదైనా ఉన్నా వాటన్నిటిని అధిగమించడానికి వీలైనంతవరకు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలు పారాయణ చేసుకున్నా మంచి ఫలితాలు వస్తాయి. విన్నా అంతే విధంగా మంచి ఫలితంగా అనుకోవచ్చు. అలాగే మానసికంగా ఆందోళనల్ని అధిగమించడానికి కూడా హనుమాన్ చాలీసా చాలా మంచిది. కాబట్టి వీలైతే వినడం, చేసుకోగలిగితే చేయడం, ఇవి కూడా మీ ఇష్ట దైవాన్ని ప్రార్థనతో పాటు ఇది కూడా చేయడం అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇంకొకటి కూడా ఏంటంటే, ఇది వ్యక్తిగత జాతకంగా ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పటం లేదు, అందరికీ కలిపి కామన్గా చెప్తుంది. కాబట్టి ముఖ్యంగా ఎవరి యొక్క వ్యక్తిగత జాతకాన్ని వాళ్ళు చూసుకుంటూ దాంతో కలిపి ఇవి చూసుకున్నట్లయితే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి.